బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ టికెట్ ప్రస్తుతం కాక రేపుతోంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్లోని ఈ అంశానికి సంబంధించి డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయా? చర్చ జోరందుకుంటోంది. మంత్రి పొన్నంపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ టికెట్ హైకమాండ్ కేటాయిస్తుందన్నారు ఆయన. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. అంటే జూబ్లీ హిల్స్ టికెట్ విషయంపై జూబ్లీ హిల్స్ టికెట్ అంశం హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, పొన్నం ప్రభాకర్ కాదంటున్నారు ఆయన. పొన్నం ప్రభాకర్ నాకంటే చాలా జూనియర్ అంటున్నారు. కాంగ్రెస్లో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారన్నారు ఆయన. నా కొడుకు ఎంపీ అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు అంటూ కూడా ప్రశ్నించారు అంజన్ కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికే జూబ్లీ హిల్స్ టికెట్ విషయంలో కాంగ్రెస్లో ఆశావాహుల సంఖ్య నానాటికి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఆ లిస్ట్ రోజు రోజుకి చాలా చాలా హ్యూజ్ లిస్ట్ అయిపోతుంది. సో ఈ క్రమంలో అంజన్ కుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఒకరు అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. చాలామంది పేర్లు తెర మీదకు వస్తున్నాయి, వినిపిస్తున్నాయి, చర్చలో ఉన్నాయి. కానీ ఎవరికి టికెట్ కేటాయించబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ చర్చ జోరందుకుంటున్న క్రమం. మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్న పరిస్థితి. అది ఏ పార్టీ అయినా జూబ్లీ హిల్స్ టికెట్ని సంపాదించుకోవాలని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఆ టికెట్ రేస్లో బైపోల్కి సంబంధించి ఎవరు ఉండబోతున్నారు కాంగ్రెస్ నుంచి అనేది చర్చ జోరందుకుంటుంది. ఇప్పటికే మాగంటి సునీత తన క్యాంపెయిన్ని చాలా విస్తృతంగా చేసుకువెళ్తున్నారు. బీఆర్ఎస్ ఆ క్యాంపెయిన్ని ఇప్పటికీ ఇంటింటికి తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భం మనం చూసాం. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరు? కాంగ్రెస్లో ఆ లిస్ట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకరా ఇద్దరా? మరి ముఖ్యంగా అజరుద్దీన్కి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ముందుగా ఆయన పేరు ఇటు ఉండొచ్చు అంటూ చర్చ జరిగిన క్రమం. బట్ ఆ తర్వాత మరికొన్ని పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్కి సంబంధించి ఒక్కసారిగా ఆ నియోజకవర్గాల్లో తిరిగితే అక్కడ ఫ్లెక్సీలు కావచ్చు, అక్కడ వాతావరణం కావచ్చు చూస్తే కాంగ్రెస్లో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేటర్స్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, ఇంకొన్ని పేర్లు కూడా అలా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో జూబ్లీ హిల్స్ టికెట్ దక్కితే దాదాపుగా మంత్రి పదవి దక్కచ్చు అని ఒక చర్చ కూడా జోరందుకుంటోంది. కారణం ఇది కాంగ్రెస్కి సంబంధించి ఒక్క సీట్ కూడా ఇక్కడ లేకపోవడం. అఫ్కోర్స్ శ్రీ గణేష్ బైపోల్లో ఆయన గెలిచిన తర్వాత పరిస్థితి మనం చూసాం, కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఏం జరగబోతోంది? సో ఇక్కడ కనుక జూబ్లీ హిల్స్ టికెట్ గెలుచుకొని అలాగే బైపోల్లో కూడా గెలిస్తే ఇటు నేరుగా మంత్రి పదవి దక్కచ్చు అనే ఆశావాహుల సంఖ్య కూడా గట్టిగానే ఉంది. ఎలాగైనా జూబ్లీ హిల్స్ టికెట్ని కైవసం చేసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే లాబింగ్ ప్రారంభమైందనే చర్చ కూడా జోరందుకుంటుంది కాంగ్రెస్లో. ఇటు గాంధీ భవన్ ఎవరిని ఫిక్స్ చేయబోతోంది, ఎవరిని తమ అభ్యర్థిగా రంగంలోకి దించబోతోంది, మరి ముఖ్యంగా మహిళా అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశం ఉందా? ఎందుకంటే మాగంటి సునీత అక్కడ బరిలో ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోంది? ఆశావాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న క్రమంలో ప్రస్తుతం మంత్రి పొన్నంపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్ టికెట్ హైకమాండ్ కేటాయిస్తుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. మంత్రి పొన్నం ప్రభాకర్ కాదంటున్నారు ఆయన. పొన్నం ప్రభాకర్ నాకంటే చాలా జూనియర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారన్నారు ఆయన. నా కొడుకు ఎంపీ అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ కాన్వర్సేషన్ వచ్చింది? అసలు ఎందుకు ఈ కాన్వర్సేషన్ జోరందుకుంది? అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని తమ అభ్యర్థిగా రంగంలోకి దించబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర పరిణామం. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉంది, ఎవరు దిగే అవకాశం కనిపిస్తోంది, అండ్ గెలుపు అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ జూబ్లీ హిల్స్కి బైపోల్ రాబోతుంది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ అంజన్ కుమార్కు ఇస్తారా? ఎస్ ఆర్ నో? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది పోల్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి దాదాపుగా 50-50 60-40 అంటే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. 40-50%, 50-60%, అంటే దాదాపుగా 50-50% అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. సో ఈ క్రమంలో ఏం జరగబోతుందని ఆసక్తికర చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ టికెట్ హైకమాండ్ కేటాయిస్తుందన్నారు ఆయన. పొన్నం ప్రభాకర్ కాదంటూ చెప్పుకొచ్చారు. పొన్నం ప్రభాకర్ నాకంటే చాలా జూనియర్ అన్నారు అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్లో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారన్నారు ఆయన. నా కొడుకు ఎంపీ అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.